5వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు మనం చదువుదాం. మరియు నేను దుఃఖముతో మీ వద్దకు తిరిగి రానని. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మొదటి నుండి 5వ అధ్యాయం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదము. అపోస్తలుడైన పౌలు మానవుని యొక్క జీవితాలు ఏ రీతిగా స్థిరపరచబడాలో, ప్రభువులో తన యొక్క చిత్తాన్ని ఎలా నెరవేర్చుకోవాలో అనే అంశం మీద మనకు రాసి చూపించాడు. వీళ్ళరా ప్రతి మానవుడు కూడా భూ సంబంధమైన వాటి మీదే మనసు పెట్టుకుంటాడు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే పైనున్న వాటిని వెదకండి అని అంటాడు. మానవుడు భూ సంబంధమైన వాటి మీద, భూమి మీద కట్టబడి ఈ గుడారం అంతా కూడా శిథిలమైపోద్దంట. మనం ఎన్నో చూస్తున్నాం. పురాతన కాలం నుండి ఇప్పటి వరకు కట్టబడి ఉన్న భవనాలు మనం చూస్తున్నాం. రాజుల యొక్క కోటలు మనం చూస్తున్నాం. అలాగే మానవుడు ఎంత బలిష్ఠుడైన ఉన్నా కానీ, ఎంత అందసందం ఆస్తిపాస్తులు కలిగి ఉన్నా కానీ, మానవుడు బ్రతికేది కొద్ది దినాలే. కానీ మానవుడు శిథిలమైపోతాడంట. ఈ లోకం శిథిలమైపోతుందంట. కానీ మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి ఉన్నా కానీ, అందుకనే బైబిల్ గ్రంథంలో అంటాడు, యెహోవా నీ గుడారములలో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు అని అంటాడు. దేవుని యొక్క సన్నిధిలో ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము కదా. మనము దేవుని యొక్క సన్నిధిలో ఆకాశమందు ఆసీనుడైన ప్రభువైన యేసు ప్రభువారి పాదాల దగ్గర లోబడాలి, లొంగిపోవాలి, ప్రార్థన చేసి స్త్రీలుగా, పురుషులుగా, యవనస్తులుగా, బాలబాలికలుగా ప్రభు దగ్గర విచారించే వారిగా మనం ఉండాలి. ఆయన చూచుచున్న దేవుడు ఆయన ప్రేమించే దేవుడు ఆయన మనలను రక్షించే దేవుడు ఆయన కృప మనకు విలువైనది. ఆయన దయ వలనే మనం క్షేమంగా ఉన్నాం. కాబట్టి ఎంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితానికి స్థిరమైనది, బలమైనది ఒక నివాసం అనుకున్నది అంటాడు. ప్రభు వారి దగ్గర మనం నివాసం చేయాలి, ప్రభు యొక్క సింహాసనం దగ్గర మనం కూర్చుండాలి అని అంటే, పరలోకం మనం సొంతం చేయాలి అంటే, ఈ లోకంలో బ్రతుకున్నంత కాలము ప్రభుకి ఇష్టలుగా ఉండాలి, ప్రభుకి మాదిరిగా ఉండాలి. యేసయ్య ఎదుట ఉన్న ఆశీర్వాదాలు పొందుకోవాలి అంటే దేవుని యొక్క సన్నిధిలో ప్రభువైన యేసు క్రీస్తు వారి ఎదుట మానవుడు లోబడి ఉండాలన్న. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రభు దగ్గర ఏదైనా పాడైపోయినప్పుడు వేదన పడతాం, దిగులు పడతాం. కానీ ఉన్నవాడు, చూపుతున్నవాడు, ప్రేమించేవాడు కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రభువైన యేసు క్రీస్తు వారి ఎదుట మోషే దేవునికి నమ్మకస్తుడుగా ఉన్నట్లుగా, మోషే దేవునికి పరిచారకుడుగా ఉన్నట్లుగా, దేవుని ఇల్లంతట్లో నమ్మకంగా ఉన్నట్లుగా నీవు కూడా దేవునికి నమ్మకంగా ఉన్నారంట. ఈ గుడారము, ఈ ఇల్లు ఒక మనుషుని చేత కట్టబడను కానీ సమస్తములు కట్టువాడు దేవుడే. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. నీ దేహమే దేవుని ఆలయముగా ఉండాలి, నువ్వు దేవునికి ప్రతిష్ఠించబడిన విడిగా ఉండాలి. కాబట్టి ప్రభువు మీద ఆనుకోవాలంట. ఎవరి మనస్సుని మీద ఆనుకున్నానో వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడంట. దేవుని మీద ఆనుకోవాలి,
దేవుని మీద దృష్టి పెట్టాలి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను నేర్పరినైన శిల్పకారుని పునాది వేసుకుంటుని, ప్రభువులో ఉన్న పునాది మీలాగా ఇసుక మీద ఉన్న పునాది దేనికి పనికిరాదు. కాబట్టి తాత్కాలికమైన పునాది దేనికి పనికిరాదు. కాబట్టి ఆచారము అలవాటును బట్టి నడిచే పునాది దేనికి పనికిరాదు. కాబట్టి దేవుని యొక్క సంఘంలో క్రీస్తు అనే బండ మీద పునాది వేయబడిన వారిగా స్థిరమైన మనసులో ఉండి ప్రభు కొరకు ఎదురు చూసే వారిగా ఉండాలట. యెహోషువ అన్నాడు, నేను నా ఇంటి వారందరం కూడా యెహోవానే సేవించుదాము. దేవుని స్తోత్రం. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క నోవాహుతో చెప్తున్నాడు, నీవు నీ ఇంటి వారందరూ కూడా నువ్వారలోనికి ప్రవేశించలే చూచవా ప్రపంచమంతయు జలప్రళయం వస్తుందంటే ఎవరు నమ్ముతారు? వాడని కడుతుంటే అందరూ హేళన చేశారు. వాడ కట్టడం అంటే సామాన్యమా? ఒక మ్రామును నరికి చిత్రికి పట్టాలంటే దాన్ని రంగుతో పోయాలంటే ఆ దినాల్లో ఎంత కష్టపడి ఉంటాడు ఆ మహానుభావుడు ఆ వాడని కట్టడానికి. కానీ ఈ రోజున మన చెందిల్లు కట్టాలని ఎంతో భారంగా ఉన్నట్టు. కాబట్టి మనం దేవుని యొక్క సలో నీ దేవుడి యెహోవా కొరకు లోబడి ఉన్నప్పుడు నీ దేహములకు ఆరోగ్యమును నీ ఎముకలకు పుష్టిని ఇస్తాడు. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో జ్ఞానవంతురాలు వారి ఇల్లు కట్టుకోవాలంట. 3 రోజులు తన ఇల్లును ఓడబెట్టుకుంటాడ. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధిలో శరీరమైపోయే దానికోసమే కాకుండా స్థిరమైనది పరలోకములో బలమైనది ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట మనం నివాసం చేయాలండి. మనలో దేవుని యొక్క సన్నిధిలో ఉన్న ప్రార్థన విలువైనది, ప్రార్థన సహవాసం విలువైనది. దేవుని యొక్క సన్నిధిలో ప్రభువైన యేసుక్రీస్తు వారి ఎదుట నీవు ఏది నమ్ముతున్నావో, దేని మీద విశ్వాసం ఉన్నదో, దేని మీద కడుతున్నావో కానీ ప్రభు మీద ప్రభుని ప్రేమించాలి. అందుకే మనం దేవుని యొక్క సన్నిధిలో తల్లి గర్భంలో నీ పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు నీ మీద ఉన్నాయి. ఆయన నిన్ను చూచాడు, నిన్ను ప్రేమించాడు. కాబట్టి మనం ఏర్పడి భూమి మీద ఉన్న నివాసాలన్నీ కూడా తాత్కాలికమైనవి. కాబట్టి మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రభు దగ్గర విశ్వాసంలో నిలబడి ఉన్నప్పుడు మనకు స్థిరమైనది, బలమైనది, రెండంచుల కలిగిన కట్టుబడినది దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ఈ రోజు